ప్రస్తుత రోజుల్లో టూ వీలర్ తప్పనిసరి అయిపోయింది. వివిధ అవసరాల కోసం టూ వీలర్‌ను ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పిల్లల్ని స్కూల్ వద్ద దిగబెట్టాలన్నా, ఏమైనా సరుకులు తీసుకురావాలన్నా బైకులు, స్కూటర్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఆర్థికంగా ఉన్నవాళ్ళు కొత్త వాహనాలను తీసుకుంటారు. మరికొందరు తక్కువ ధరలో దొరికే సెకండ్ హ్యాండ్ వెహికల్స్‌నే వాడుతూ ఉంటారు. కొన్ని కన్సల్టెన్సీ కంపెనీలు సెకండ్ హ్యాండ్ వెహికల్స్‌ను విక్రయిస్తూ ఉంటాయి. అయితే ఈ వెహికల్స్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోకపోతే చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడప్పుడు వాహనాలు ప్రమాదాలకు గురైనప్పుడు కేసులు నమోదవుతూ ఉంటాయి. దొంగతనం చేసిన వాహనాలను కూడా విక్రయిస్తూ ఉంటారు కొందరు. తీరా అలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మరి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయాలను ముందుగానే తెలుసుకుంటే ఏ ఇబ్బందులకు గురి కాకుండా ఉండొచ్చు. మరి ఆ కేసుల వివరాలను తెలుసుకునేది ఎలాగా అని ఆలోచిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పై ఉన్న కేసుల వివరాలను ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. వెహికల్స్ పై ఉన్న కేసుల వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ను ఆవిష్కరించింది. వాహనాలపై ఎలాంటి కేసు లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందొచ్చు. కేసుల వివరాలు తెలుసుకునేందుకు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి www.digitalpolicecitizenservices.government.in అని టైప్ చేయాలి. అప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ వెబ్సైట్ ఒకటైతే నెట్వర్క్ ఓపెన్ అవుతుంది. ఆ సిస్టమ్ విండో ఓపెన్ అయిన తర్వాత సిటిజన్ లాగిన్ పేరుతో డిస్ప్లే అయిన బ్లాక్లో మీరు వివరాలు ఎంటర్ చేయాలి. ముందుగా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని అక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కస్టమర్ పేరు క్యాప్చా కోడ్ ఇవ్వాలి. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయాలి. తర్వాత మరొక విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వెహికల్ ఏ రకానికి చెందిందో సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, చాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు వెహికల్ పై కేసులు ఉంటే వాటికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా డిస్ప్లే అవుతాయి. కేసులు లేకపోతే ఎన్ఓసి వస్తుంది. ఈ సౌకర్యం సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకునే వారికి ఉపయోగకరంగా ఉండనున్నది.